ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా మరొకసారి యేసయ్య ప్రేమగల మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా మన కుటుంబాల్లో దేవుని సలహాలతో, దేవుడు నేర్పించే పాఠాలతో మనం చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ఆయన సలహాలు, ఆయన ప్రోత్సాహం, ఆయన ఉద్దేశాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం కదా. దీనికి మన ప్రార్థన ఎంతో ప్రోత్సాహకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. యేసు ప్రభు వారు తన బిడ్డలకి అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా నడుచుకోండి, ఇలా ఉంటే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, మీరు ఆత్మీయ క్షేమంతో మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు మీరు ఆశీర్వదించబడుతూ పరలోకంలోనికి వస్తారు అని యేసు ప్రభు వారు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే కోణంలో ఆయన శిష్యులకి అనేక విషయాలు ఆయన నేర్పిస్తూ కొన్ని ఉపమాన రీతిగా కూడా వారికి బోధిస్తూ రావటం అనేది చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఉపమానముతో ఇలా చెప్పెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేని గురించి అంటే విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుకక ప్రార్థన చేసే విధానం ఎలా చేయాలి అనేది ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే విసుకక అంటే ప్రార్థన అనేది మీరు మానుకోవద్దు. ప్రార్థన మన జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఒక ప్రాముఖ్యంగా, అంటే మొదటి పాత్ర, మొదటి స్థానం ప్రార్థనకి మన ఆత్మీయ జీవితంలో ఇవ్వాలి అనేది యేసు ప్రభు వారు విసుగక మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ప్రతిదీ మనకు ప్రభు ఎలా చేయాలో యేసు ప్రభు వారు నేర్పించడం అనేది సర్వసాధారణం అన్నమాట. కాబట్టి ప్రార్థించే విషయాల్లో కూడా మనం విసుగక ప్రార్థన చేయాలి అనే మాట చెప్తా ఉన్నాడు. ఒక మాట చెప్తా, అమెరికాలో బౌన్ అని ఒక వ్యక్తి, ఆ గోల్ఫ్ ఆటగాడు, అతను ఆట బాగా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉండి అతను ఏం చేశాడంటే, మరి క్రీడాకారుడు, క్రీడల్లో ప్రొఫెసర్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఇలా నేర్చుకోవాలి, ఇలా కొట్టాలి, ఇలా చేయాలి అని ఆ ప్రొఫెసర్ ఇతనికి నేర్పిస్తూ ఉంటే అప్పుడు ఈ బౌన్ అనేటటువంటి ఈ ఇతనిలో లోపాలు, ఇంతకాలం తాను నేర్చుకున్నటువంటి వాటి విషయాల్లో లోపాలు బయటపడతా ఉన్నాయి. అప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడంటే, అనుభవజ్ఞులైన ఒకళ్ళు మాకు చెప్తే కదా నా లోపాలు తెలిసేది, అనుభవం ఉన్నటువంటి ఒకళ్ళు మాట్లాడితే కదా నాకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేది. నేను ఒక పరిపూర్ణుడిగా ఉండాలంటే, ఒక సంపూర్ణమైన ఆటగాడిగా ఉండాలంటే నా లోపాలు సరిచేసి నాకు సరైనటువంటి విధానం చెప్పేవాళ్ళు కావాలి కదా అని అర్థమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పని చేసే చోట కానీ, మన జాబ్ చేసే చోట కానీ, మన ఉద్యోగాల్లో, మన పొలాల్లో, ఏ బిజినెస్లో అయినా సరే లోపాలు అనేది మనం సరి చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని విషయాల్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం, కొన్ని విషయాల్లో విఫలమైపోతాం. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం అనుభవజ్ఞులు ఎవరైనా చెప్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుండే అని అనుకుంటాం. మరి ఆత్మీయ విషయంలో మనకు ఎవరు చెప్పాలి? ఆత్మీయ విషయాల్లో మనకు సలహాలు ఎవరు ఇవ్వాలి? అందుకే పరిశుద్ధులు, ఆత్మీయులు, దేవుని పిల్లలు యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. యేసు ప్రభు వారు మనకి ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేస్తే ప్రభు దగ్గర నుంచి మనకు జవాబు వస్తుందో అవన్నీ యేసు ప్రభు వారు మనకు చెప్తా ఉన్నాడు. మనము మన ఆత్మీయ జీవితంలో ఏ పని చేసినా విఫలం అవ్వకుండా ఒక సక్సెస్ఫుల్ యొక్క లైఫ్ అనుభవించడానికి, అది ఏదైనా సరే, భూమి మీద శరీర సంబంధమైన పనుల్లో కానీ, వాటిల్లో సక్సెస్ అవుతూ భక్తిలో పరలోకానికి వెళ్ళే విషయంలో కానీ మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక విషయాన్ని చెప్తాను. ప్రార్థన అనేది ఒక స్టీరింగ్ వీల్ లాగా, అంటే స్టీరింగ్ చక్రం లాగా ఉండాలి కానీ స్టెఫెన్ లాగా ఉండకూడదు. అప్పుడప్పుడు ఉపయోగపడే ఒక స్టెఫెన్ ఉంటుంది కదా, స్టెఫెన్ టైర్ పెడతారంటే ఒకటి అవసరానికి ఏదన్నా పంచర్ పడితే కారు టైర్కి వెంటనే వేసుకొని అప్పుడప్పుడు పని గడవడానికి స్టెఫెన్ ఉపయోగిస్తారు. ప్రార్థన అనేది స్టెఫెన్ లాగా ఉండకూడదు. అంటే కొంతమంది అప్పుడప్పుడు అవసరానికి అప్పుడప్పుడు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అట్లా కాదు, స్టీరింగ్ చక్రంలాగా ఎప్పుడు మన చేతిలో ఉండాలి. ఆ స్టీరింగ్ మనం ఎటు తిప్పితే అటు తెలుస్తాయి. అలాగనే ప్రార్థన అనేది మనకు ఒక ఆయుధంగా మన చేతిలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని మనకు అనుకూలంగాను ప్రభువుకు అనుకూలంగాను అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో మొదటి స్థానంగా, మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి. విసుగగా ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన గురించి ఎలా తెలియపోతే నా ప్రతి దేవుని బిడ్డలారా కామెంట్స్లో రూపంగా తెలియచేయండి. నేను మీకు ఈ ప్రార్థన అవసరతలు ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను ఎలా చేయాలో. ప్రభువే మనందరికీ ఒక నాయకుడిగా, మాదిరిగా ఆయన చెప్తా ఉన్నాడు. ప్రార్థనే మనకు విజయం, ప్రార్థనే మనకు ఒక ఆయుధం, ప్రార్థనే మన ఆత్మీయ జీవితం, భూమి మీద మన అవసరాలన్నీ తీర్చేది. ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకుందాం. మనకున్న ధైర్యం ఏదనగా 1 యోహాను 5:13, 14, 15లో ఈ మాటలు మీకు జీవం కలిగినట్లుగా ఈ మాటలు చెప్తున్నానని మనకున్న ఒక ధైర్యం ఏంటంటే ఆయన మనవి ఆలకిస్తాడన్న ధైర్యం, మనం అడిగింది ఇస్తాడన్న ధైర్యం. ఆమేన్. కాబట్టి దేవుడు మనం అడిగింది ఇస్తాడు. ప్రభు చెప్పినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ ద్వారా నేను మీకు ఇంకా ప్రార్థన విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన. సర్వకృప అనేది యేసు ప్రభువా, మీరు మాకు అనేక విషయాలు నేర్పిస్తూ నాయన ప్రార్థన విషయం కూడా ఎలా చేయాలో అని నాయన మీరు మాకు బోధిస్తూ నడిపిస్తున్న క్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ప్రార్థన తెలియని వాళ్ళు, ప్రార్థన ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళు ఉంటే నీ మాటలతో నేర్చుకొని బలపడి ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు, గొప్ప అద్భుతాలు చూడటానికి నీ బిడ్డల కుటుంబాల్లో ప్రార్థనాత్మను అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.